చైనాకి షాక్ ఇచ్చింది పాకిస్తాన్ ఇప్పుడు చైనాను కూడా పక్కన పెట్టేసింది. చైనా ఇచ్చినటువంటి ఆ తుప్పు పట్టిపోయినటువంటి ఆ మిసైళ్లు, ఆ తుప్పు పట్టినటువంటి ఆ డ్రోన్స్, ఇతరత్ర వార్ ఎక్విప్మెంట్ ఏది కూడా పనిచేయకపోగా తోక ముడుచుకొని చల్లగా బజ్జున్నాయి. సో ఈ నేపథ్యంలోనే చైనా ఇచ్చేది మొత్తం కూడా మనకు దెబ్బ కొట్టేసింది. చైనాని మన 80% నమ్మకూడదని చెప్పి ఇప్పుడు చైనాని ఆల్టర్నేట్ గా పక్కన పెట్టేసి ఆ స్థానంలోకి టర్కీని తీసుకుందట. ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాలి. టర్కీకి మిసైల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే టర్కీ ఇప్పటికే సుమారుగా $300 కోట్ల $300 బిలియన్ వెచ్చించి అమెరికా నుంచి యుద్ధ సామాగ్రిని తీసుకుంటుంది. $300 బిలియన్ తో అమెరికా నుంచి యుద్ధ సామాగ్రి తీసుకుంటుంటే టర్కీ నుంచి మిసైల్ తీసుకోవడం కోసం పాకిస్తాన్ సిద్ధమైందట. మిసైల్ అని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని కూడా తీసుకోబోతుందట. అంటే దీన్ని బట్టి కొంత ఆలోచించాల్సిందే. అసలు పాకిస్తాన్కి యుద్ధ సామాగ్రి ఎవరు సమకూరుస్తున్నారు అంటే ఇప్పుడు చైనాని పక్కన పెట్టేసి టర్కీ దగ్గరికి వెళ్ళిపోయి టర్కీ నుంచి తీసుకోవాలన్న ఒక ఆలోచనతో పాకిస్తాన్ చేస్తోంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని చైనా నుంచి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో మనం మిసైల్ ప్రయోగిస్తే చైనా నుంచి అటు పాకిస్తాన్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేసింది. అది HQ-9 ఒకటి, HQ-16 ఒకటి. ఈ రెండు కూడా చైనా నుంచి తీసుకొచ్చినవే. అయితే అవే మాత్రం పనిచేయలేదు. కనీసం ఒక్కటంటే ఒక్కదాన్ని కూడా ఆపలేకపోయాయి. మనం 15 బ్రహ్మోస్ మిసైల్ని ప్రయోగించి అటు పాకిస్తాన్లో 11 ఎయిర్ బేసెస్ని పూర్తిగా నేలమట్టం చేస్తే కనీసం ఒక్కదానంటే ఒక్కదాన్ని నిలువరించలేకపోయాయి. 11 ఎయిర్ బేసెస్ని చిత్తుగా గాల్లో కలిపేశాం. ఆ తర్వాత 9 ఉగ్రస్థావర నేలమట్టం చేస్తే ఒక్కటంటే ఒక్కదాన్ని కూడా వాళ్ళ వైపు నుంచి నిలువరించలేకపోయారు. దీన్ని బట్టి చూస్తుంటే పాకిస్తాన్కి చైనా ఇచ్చినవన్నీ కూడా కేవలం ఒక అరకొర సామాన్, స్క్రాప్ అంటాను చూసారా, సెకండ్ హ్యాండ్ మాల్, అరేక్ మాల్ అంటారు. అరేక్ మాల్ ఇచ్చింది చైనా. ఎందుకంటే అరేక్ మాల్ ఇచ్చినటువంటి చైనా తన దగ్గర పాకిస్తాన్ ప్రయోగించి ఆ మిసైల్ ఎక్కడో చోట పడిపోయి, ఉదాహరణకి పాకిస్తాన్ ప్రయోగించండి ఆ చైనా మిసైల్ ఒకటి భారత్లో పడిపోయింది, అది పేలకుండా ఉండిపోయింది. దాన్ని మన భారత ఆర్మీ పర్సన్స్ స్వాధీనపరుచుకొని సైంటిస్టులకు అప్పగించారు. చైనా ఎటువంటి విధంగా ఈ మిసైల్ని తయారు చేసింది, ఆ మిసైల్ టెక్నాలజీ ఏంటి, అది మొత్తం ఇవ్వడమే పరీక్షించడమే కాకుండా అమెరికా, రష్యా లాంటి దేశాలు కూడా మన దగ్గరగా రిక్వెస్ట్ పెట్టుకుని దయచేసి ఆ చైనా మిసైల్కి సంబంధించి వాటిని మాకు కూడా ఇవ్వండి, మేము కూడా పరీక్షిస్తామని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ఒక రకంగా భారత ప్రభుత్వం కూడా ఆ మిసైల్ని, చైనీస్ మిసైల్ని అటువైపుగా అమెరికాకి, రష్యా లాంటి దేశాలకు అందించడం కోసం కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఏదేమైనా చైనీస్ అరేక్ మాల్ని పాకిస్తాన్ ప్రయోగిస్తే ఏమాత్రం కూడా అది పెద్దగా ప్రయోగంలోకి రాలేదు, ఏమాత్రం కూడా పెద్దగా ఉపయోగంలోకి రాలేదు. ఇక ఎయిర్ డిఫెన్స్ విషయానికి వస్తే కనుక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా కనీసం పనిచేయలేరు. ఒక్కడంటే ఒక్క మిసైల్ అడ్డుకోలేరు. ఈ నేపథ్యంలోనే టర్కీ నుంచి ఆల్టర్నేట్గా ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని తీసుకొచ్చుకోవాలని చెప్పి పాకిస్తాన్ నిశ్చయించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అటు టర్కీ నుంచి సైపర్ 1, సైపర్ 2 ఈ రెండు అత్యాధునికమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని, అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని పాకిస్తాన్ టర్కీ నుంచి కొనుగోలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ఇంకొక విషయం మళ్ళీ మీకు అలర్ట్ చేస్తున్నా. అమెరికా టర్కీకి ఇద్దరి మధ్య సుమారుగా $300 బిలియన్ అగ్రిమెంట్ జరిగింది. ఏమని? వార్ ఎక్విప్మెంట్ కోసం, యుద్ధ సామాగ్రి అందించడం కోసం, మిసైల్ ఇతరత్ర సామాగ్రి అందించడం కోసం అమెరికాకి టర్కీకి మధ్య $300 బిలియన్ అగ్రిమెంట్ జరిగింది. అయితే ఈ అగ్రిమెంట్ని త్వరలోనే అమెరికా ఫుల్ఫిల్ చేయబోతోంది. త్వరలోనే టర్కీకి అనేక రకాలుగా ఈ అగ్రిమెంట్ ప్రకారం ఎక్విప్మెంట్ అందించబోతోంది. ఆ తర్వాత టర్కీ నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేస్తోంది. అంటే ఏంటిది అర్థం? ఇండైరెక్ట్ గా అమెరికానే పాకిస్తాన్కి సమకూరుస్తుందా అనే అనుమానాలు కూడా పెద్ద ఎత్తున కలుగుతూ ఉన్నాయి. అమెరికా పాకిస్తాన్కి ఎందుకు ఇండైరెక్ట్ గా సమకూర్చాల్సి వస్తోంది? పాకిస్తాన్ రేపటి రోజున ఎటువంటి హబ్గా అమెరికా మార్చుకోవాలనుకుంటోంది? ఉదాహరణకి రష్యా ఉక్రెయిన్ వార్ మధ్యలో అనవసరంగా దాన్ని ఆపుతాను, నేను పెద్ద మనిషిని, నేను పెద్ద ఎత్తున పెద్దన్నని, నా అంత అగ్రజుడు లేడు, నా అంత స్వయం ప్రకటిత మేధావి లేడని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ రష్యా ఉక్రెయిన్ వార్ మధ్యలో వచ్చి నేను ఆపుతానని చెప్పి ఎన్నికల ముందు చెప్పాడు. అమెరికా ఎన్నికల కంటే ముందు చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చి సౌదీ అరేబియా, రష్యాతో మాట్లాడాడు. ఏకంగా వైట్ హౌస్ తీసుకొచ్చి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కూడా మాట్లాడుకొచ్చాడు. ఆ తర్వాత జెలెన్స్కీతో మాట్లాడిన సందర్భం ఏంటి? యుద్ధం గురించి ఆపడంతో పాటుగా ఉక్రెయిన్లో కొన్ని మైన్స్ని లీజ్కి తీసుకునేందుకు, మైన్స్ని పూర్తిగా దక్కించుకునేందుకు ఇటు డొనాల్డ్ ట్రంప్ అంగీకారం కుదుర్చుకున్నారు, అగ్రిమెంట్ రాసుకున్నారు. అగ్రిమెంట్ మీద సంతకం కూడా అయిపోయింది. ఆ తర్వాత మధ్య ఉక్రెయిన్ నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ వెళ్తున్నటువంటి ఒక విమానం పైకి ఒక డ్రోన్
దూసుకొచ్చి ఏకంగా రష్యా అధ్యక్షుడిని టార్గెట్ చేసిన నేపథ్యంలో దాన్ని రష్యా తిప్పికొడుతుంటే రష్యా అధ్యక్షుడిని డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు, పిచ్చివాడు అంటూ మాట్లాడుకొచ్చారు. అనవసరంగా సామాన్యుల యొక్క ప్రాణాలు బలి తీసుకుంటున్నాడు, ఈ పిచ్చివాడు అనేటువంటి ఈ పదాన్ని వాడుకొచ్చాడు డొనాల్డ్ ట్రంప్. అంటే మన దగ్గర ఒకటి ఉంటుంది, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే తనకి అందితేనేమో కాళ్ళు లేదంటే జుట్టు. సో అందితేమో జుట్టు లేకపోతే కాలునట్టుగా చందంగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం కనబడుతోంది. సో అందితే జుట్టు పట్టుకుంటాడు, లేదంటే కాలు పట్టుకుంటాడు. ఆ రకంగానే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, పాకిస్తాన్కి ఇండైరెక్ట్గా టర్కీకి యుద్ధ సామాగ్రి పంపించి అటు నుంచి పాకిస్తాన్కి అందించేటువంటి ప్రయత్నంలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారంటే ప్రజెంట్ ఈ విషయం అంతా మనం డాట్స్ కలిపి చూస్తూ ఉంటే టర్కీకి అమెరికా అందించడం, అమెరికా నుంచి టర్కీ కొనుగోలు చేయడం, టర్కీ నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేయడం, ఇవన్నీ మనం చూస్తుంటే డైరెక్ట్గా అమెరికా నుంచే పాకిస్తాన్ తీసుకుంటుందా, పాకిస్తాన్కి అందించడంలో డైరెక్ట్గా అందిస్తే విఫలమవుతారు. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ టర్కీ నుంచి తీసుకుంటుందా అనేటువంటి ఒక సిచ్యువేషన్లో ఆ చర్చతో కొనసాగుతుంది. ఏదేమైనా కూడా డొనాల్డ్ ట్రంప్ కనుక నిజంగానే ఈ స్థాయిలో కనుక పాకిస్తాన్కి సహకరించాడు అనేది డైరెక్ట్గా కనుక ఇప్పుడు పురుగు కనుక అయితే డెఫినెట్గా రేపటి రోజున అమెరికాను కూడా ఉపేక్షించాం. అమెరికా పైన మనం డైరెక్ట్గా యుద్ధం చేయాల్సిన పని లేదు. కాకపోతే డెఫినెట్గా మనం కనుక స్వీయ నియంత్రణ ఉంటే అమెరికా లాంటి దేశాన్ని కూడా కొంత మనం ఇరుకాటలో పెట్టవచ్చు. ఎందుకంటే ప్రపంచ దేశాలు చూస్తున్నాయి, ఒంటరిగా భారతదేశం ఏం చేయకపోవచ్చు, కానీ ప్రపంచ దేశాలు రష్యా చూస్తోంది, ఇటు చైనా చూస్తోంది. చైనాను కూడా ఒక సందర్భంలో ఢీకొట్టాల ఆలోచనతో అమెరికా ఉంది. భారతదేశం చూస్తోంది, ఇతర దేశాలు మొత్తం కూడా అమెరికా యొక్క పనితీరును, అమెరికా అధ్యక్షుల యొక్క తీరును చూస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా అంతకంతకు సమాధానం చెప్పాల్సిందే. సో ఓవరాల్గా దీనికి బ్రీఫింగ్ ఏంటంటే పాకిస్తాన్ మాత్రం టర్కీ నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని పర్చేస్ చేయబోతోంది. సైపర్ 1, సైపర్ 2ని పాకిస్తాన్ టర్కీ నుంచి కొనుగోలు చేయాలని ఒక ఆలోచనతో ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, సో టర్కీ నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని అటు పాకిస్తాన్ కొనుగోలు చేయబోతోంది. చైనా నుంచి వచ్చినటువంటి అరేక్ మాల్ సెకండ్ హ్యాండ్ సామాగ్రి మొత్తం కూడా తుప్పుపట్టిపోయిన మిసైల్స్ని పాకిస్తాన్ ప్రయోగిస్తే కనీసం అవి పేరడం కాదు కదా, వచ్చి ముడుచుకొని పడిపోయి ఉన్నాయి. సో అటువంటి చైనీస్ మిసైల్, అటువంటి చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేయలేదు. కాబట్టి ఇప్పుడు తాజాగా టర్కీ దగ్గరికి వెళ్తున్నా. ఇంకొక అనుమానం ఏంటంటే ఇండైరెక్ట్గా అమెరికా కూడా పాకిస్తాన్కి ఈ యుద్ధ సామాగ్రిని అందించే ప్రయత్నం చేస్తోంది ఏమైనా? ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్ కావడంతో ఇప్పుడు టర్కీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పై పాకిస్తాన్ ఫోకస్ చేస్తుంది. ఇది చాలా క్లియర్, ఎందుకంటే ఇది గత వారం క్రితమే ఇది బయటకు వచ్చింది. ఎందుకంటే టర్కీ అత్యాధునిక సైపర్ 1, సైపర్ 2 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను కొనుగోలు చేసేందుకైతే పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తుంది. ఇది వాస్తవానికి ఇది సైపర్ వాయు రక్షణ వ్యవస్థ అనేది టర్కీ అభివృద్ధి చేసినటువంటి ఒక మధ్యశ్రేణి ఉపరితలం నుంచి గగనతలంలోకి, అంటే ఇక్కడ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థ, ఇది శామ్ వ్యవస్థ అంటారు. సో ఆ రకంగా ఇది టర్కిష్ యుద్ధ దళాలకు రక్షణ కల్పించడానికి ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి ఇది బాలిస్టిక్ క్షిపణులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంటే ఒక రకంగా దాదాపు దీర్ఘశ్రేణి క్షిపణిగా చెప్తారు. ఇప్పుడు మన S-400 ఏ రకంగా ఉందో ఆ స్థాయిలో లేనప్పటికీ కొంత మిడ్ వేరియంట్ గా చెప్పొచ్చు ఇది. సో సైపర్ అనేది టర్కీ సొంతంగా అభివృద్ధి చేసుకున్నటువంటి మిడ్ వేరియంట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది. సో వాస్తవానికి ఇది ట్రెంచ్ అనే పదానికి టర్కిష్ భాషలో పేరు. ఇది ఒక రక్షణ వ్యవస్థ. సో శత్రువుల వైమానిక దాడి నుంచి రక్షణ కల్పిస్తుంది. ఆ రకంగా ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని రక్షించడానికి సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణులను ఉపయోగిస్తుంది. సో వాస్తవానికి ఇది టర్కీ తన భూభాగం నుంచి శత్రువుల వైమానిక దాడులను రక్షించుకునేందుకు ఇది తయారు చేసుకున్నటువంటి వ్యవస్థ. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు రష్యా నుంచి కూడా S-400 కొనాలని తుర్కీ ప్రయత్నించింది, కానీ ఇంకా ప్రయత్నాలు పూర్తి స్థాయిలో సఫలీకృతం కాలేదు. కొన్ని రక్షణ రంగానికి సంబంధించి కొన్ని ప్రణాళికలు అయితే వాళ్ళకు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ పాకిస్తాన్ పూర్తిగా ఇటు చైనా ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందో HQ-9 సిస్టమ్ అది కంప్లీట్ గా ఫెయిల్ అయిన పరిస్థితి కనబడుతుంది. HQ-9 కావచ్చు, HQ-16 కావచ్చు. మన భారత డ్రోన్లను కానీ మన మిసైల్స్ కానీ ఎక్కడ అడ్డుకునే ప్రయత్నంలో పూర్తిగా సఫలీకృతం కాలేదు, కంప్లీట్ గా విఫలమైన పరిస్థితి. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే మరి పాకిస్తాన్ తన మిత్రదేశమైనటువంటి తుర్కీ వైపు చూస్తుంది. వాటిని తమకు అవి ఇవ్వమంటూ కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి పాకిస్తాన్ దగ్గర అంత రక్షణ రంగ బడ్జెట్ ఉందా, అవి కొనేంత సామర్థ్యాలు ఉన్నాయా? ఇప్పటికే అప్పు చేసి పప్పుకూడు అనే టైప్ లో అక్కడ ఆ వ్యవస్థ నడపడానికి, దేశాన్ని నడపడానికి IMF దగ్గర నిధులు అడుక్కుంటూ బతిమాలుకుంటూ దేశాన్ని గట్టెక్కించే పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. పూర్తిగా ద్రవ్యోల్బణం ఉంది. ఆ పరిస్థితిలో మరి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలుకి ఏ రకంగా ఈ నిధులు వెచ్చిస్తాదని మాత్రం ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితి. కానీ తుర్కీ ఏమైనా సహాయం చేయగలుగుతుందా అంటే అప్పుగా ఇచ్చి అప్పు కింద దీనికి ఏమైనా ఆ రకమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని కొనుగోలు చేస్తారనేది మాత్రం ఇంకా తెలియాల్సింది. ఎందుకంటే మనం పహల్గామ్ దాడికి ప్రతీకారంగా అనేక కీలక ఎయిర్ బేస్లను ధ్వంసం చేశాం. దాదాపుగా 11 ఎయిర్ బేస్లను ధ్వంసం చేసిన తర్వాత చాలా ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం కూడా జరిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు
అంటే తుర్కీకి చెందినటువంటి ఈ డిఫెన్స్ సిస్టమ్ ను కొనుగోలు చేయడం ద్వారా ఒక రకంగా రక్షణ వ్యూహాన్ని మార్చుకునే పరిస్థితిలో పాకిస్తాన్ అయితే అన్వేషిస్తున్నట్టుగా కనబడుతుంది. స్పష్టం పాకిస్తాన్ కి చైనా ఇచ్చేటువంటి ఒక్క మిసైల్ కూడా పనిచేయకపోగా తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒక్క మిసైల్ కూడా అడ్డుకోలేకపోయింది. సో చైనా మీద పాకిస్తాన్ కాన్ఫిడెన్స్ కోల్పోయింది. సో చైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ఎఫిషియంట్ ఎక్విప్మెంట్ అందించదనే కాన్ఫిడెన్స్ పాకిస్తాన్ లో కూడా లేదు ఇప్పుడు. సో ఇప్పుడు అందుకే టర్కీ దగ్గరికి వెళ్తున్నారు. టర్కీ ఇచ్చిన డ్రోన్లే నాకు 1-2 కనీసం భారత్ భూభాగంలోకి రాగలిగాయి. కొన్ని ఉరి సెక్టార్ల ఆ ప్రాంతాల్లో కొన్ని డ్రోన్స్ కూడా పేలగలిగాయి. కానీ ఎక్కడ కూడా చైనా ఇచ్చిన మిసైల్ పేలలేదు, గాల్లోనే పేలిపోయిన విషయం చాలా స్పష్టంగా పాకిస్తాన్ దగ్గర ఉంది. ఇక్కడ ఒకటే స్పష్టంగా టర్కీ నుంచి మళ్ళీ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని కొనుగోలు చేయబోతున్నామని పాకిస్తాన్ ఒక అండర్స్టాండింగ్ చర్చకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు టర్కీకి అమెరికా మిసైల్ అందిస్తోంది. అమెరికా కొంత వార్ ఎక్విప్మెంట్ అందిస్తోంది. సుమారుగా $304 మిలియన్ అమెరికాకి టర్కీకి మధ్య అగ్రిమెంట్ జరిగింది. సో టర్కీ నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేస్తోంది, అమెరికా నుంచి టర్కీ, టర్కీ నుంచి పాకిస్తాన్. ఈ రకంగా ఇండైరెక్ట్ గా అమెరికానే యుద్ధ సామాగ్రిని సమకూరుస్తుందనే భావనలో ఉండాలా? అది నిజంగా ఆ రకంగానే ఆలోచించాలా? వాస్తవానికి అమెరికా అనేది ఆయుధ సామాగ్రిని విక్రయించేందుకు ఒక బిజినెస్ లాగానే పరిగణిస్తుంది. ఎక్కడైనా కూడా అమెరికా నేరుగా ఏ దేశానికి ఏదో సానుభూతితోనో లేక ఇతరత్ర ఉద్దేశాలతోనో ఇక్కడ సహాయం చేయడానికి అయితే లేదు. అమెరికా చాలా వాణిజ్యపరమైనటువంటి కోణంలోనే ఆలోచిస్తుంది. తుర్కీకి ఆయుధాలు విక్రయించినా, పాకిస్తాన్ కి విక్రయించినా, లేదా భారత్ కి విక్రయించినా, ఇంకా ఇతర ఏ దేశాలకు విక్రయించినా వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. F-16 ఫైటర్ జెట్లను విక్రయించే అంశంలో ఇప్పటికే దాదాపు $400 మిలియన్ సంబంధించినటువంటి ప్యాకేజ్ ని అప్పుడు జో బైడెన్ ట్రంప్ కంటే ముందే ఆయన ఓకే చేశారు. ఆ ప్రక్రియ ఉంది. కొన్ని ఏదైతే ఫ్రీజుడు ఉన్నాయో నిర్దేశిత వస్తువులు దాంట్లోంచి F-16 అనేది తొలగించారు అమెరికా వాళ్ళు. పాకిస్తాన్ కి F-16 నేరుగా విక్రయిస్తున్నారు. తుర్కీ ద్వారా వయా టర్కీ నుంచి పాకిస్తాన్ కు రావాల్సిన అంటే పంపించాల్సిన అవసరం ఇక్కడ అమెరికాకు ఉందా లేదా అనేది పక్కన పెడితే, టర్కీ మాత్రం అన్ని దేశాల నుంచి, రష్యా నుంచి కూడా S-400 కొనుక్కునేందుకు టర్కీ అటు రక్షణ రంగాన్ని సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అట్ ద సేమ్ టైం అమెరికాలో కొన్ని అంశాల వరకు కొంత విభేదించి కొన్ని అంశాల్లో రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అంశం వచ్చినప్పుడు అమెరికా కూడా కొన్ని విషయాల్లో నిరాకరించిన పరిస్థితి. ఆ రకంగా టర్కీ మాత్రం తన ప్రయత్నాలు తను చేసుకుంటుంది. ఎందుకంటే అమెరికా అలాగే EU దేశాలు టర్కీకి అవసరమైన రక్షణ వ్యవస్థను విక్రయించడానికి కొన్ని సందర్భాల్లో నిరాకరించాయి. ఎందుకంటే ఇక్కడ రష్యా నుంచి S-400 దీర్ఘచంద్ర క్షిపణి వ్యవస్థలో కొనుగోలు చేద్దామని అనుకున్నప్పుడు ఇవి నిరాకరించినప్పుడు అప్పుడు ఆయన తయ్యిప్ ఎర్డగోన్ ఏం చేశాడు, ఆయన అంకారా నుంచి అటు రష్యాకి ఒక స్టేట్మెంట్ పంపాడు, మేము కొనుక్కోవాలనుకుంటున్నామని చెప్పి. సో ఆ రకంగా కొన్ని సందర్భాల్లో ఇక్కడ యూరోపియన్ యూనియన్ దేశాలు కానీ అమెరికా కానీ తుర్కీకి కొన్ని విషయాలు సహకరిస్తున్నాయి, పూర్తిగా కొన్ని విషయాలు సహకరించట్లేదు. కానీ తుర్కీ మాత్రం తన రక్షణ రంగ వ్యవస్థను పటిష్టం చేసుకోవడంలో రష్యాను కూడా ఈవెన్ ఆశ్రయిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో అది డిఫరెంట్. కానీ ఇక్కడ పాకిస్తాన్ మాత్రం తుర్కీపై అంటే బతిమాలుకుంటున్న పరిస్థితి, తమను ఆదుకోవాలంటూ బతిమాలుకుంటున్న పరిస్థితి మనకు కనబడుతోంది మొదటి నుంచి కూడా. అంటే ఇప్పుడు ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వీళ్ళకి ఎందుకు ఇంత పట్టుందంటే, తుర్కీ నుంచి పంపినటువంటి డ్రోన్లని మనం పూర్తిగా డిస్ట్రాయ్ చేయగలిగాం. అక్కడ కొంత పట్టుబిడుపుల పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు అంతేకాదు, వాళ్ళ డ్రోన్ ఆపరేటర్లు వచ్చారు ఇండియా పైకి. ఇక్కడ కాశ్మీర్ లద్దాఖ్ నుంచి మొదలుకుంటే కంప్లీట్ భుజ్ వరకు, గుజరాత్ వరకు కూడా ఖచ్చితంగా వాళ్ళు దగ్గరుండి మరి ఆ డ్రోన్లను ఆపరేట్ చేశారు తుర్కీ వాళ్ళు. సో ఆ రకంగా వాళ్ళు చేసినటువంటి వాళ్ళ ప్రయోగాలన్నీ కూడా విఫలమయ్యాయి. అంటే అక్కడ నేరుగా టర్కీ మనతో యుద్ధంలో పాల్గొంది, వాళ్ళు అక్కడ ఫెయిల్ అయ్యారు. దానికి ప్రతిగా ఇప్పుడు పాకిస్తాన్ కు సహాయం చేస్తే చేయవచ్చు. సో ఆ కోణంలో వాళ్ళు చెప్పాలంటే రెండు దేశాలు కలిపి చైనాని పాకిస్తాన్ నట్టెట ముంచబోతున్నాయి. పాకిస్తాన్ ని ఒక రకంగా నట్టెట్ట ముంచడంలో పాకిస్తాన్ ని పూర్తిగా గాల్లో కలపడంలో రెండు దేశాలు, ఎందుకంటే చైనా ఇచ్చిన మిసైల్ ప్రయోగించిన ఉపయోగం లేదు, టర్కీ ఇచ్చిన డ్రోన్స్ ప్రయోగించిన ఉపయోగం లేదు, మళ్ళీ పైపెచ్చు ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ఇవ్వడానికి కోసం టర్కీ పాకిస్తాన్ మధ్య కొంచెం చర్చ జరుగుతోంది. సో అటు పెద్దగా కాన్ఫిడెన్స్ లేదు, చైనా ఇచ్చే మిసైల్ మీద, టర్కీ ఇచ్చే మిసైల్ మీద, డ్రోన్ల మీద పాకిస్తాన్ కాన్ఫిడెన్స్ లేదు. పైపెచ్చు పాకిస్తాన్ 11 ఎయిర్ బేస్లను కూడా మన భారత ఆర్మీ పూర్తిగా కుప్పకూల్ చేసింది. మరోసారి ఇటువంటి విధంగా అయినా కూడా దాడులకు పాల్పడితే యుద్ధ చర్యగా భావించి ఈసారి ఢీ కొడితే పంజాబ్ విసిరితే పాకిస్తాన్ అవుట్ కాబోతున్న రకంగా చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు మన భారత ఆర్మీ. అంటే ఇరు దేశాలు కలిపి ఒక రకంగా మనం వ్యంగ్యంగా మాట్లాడాలనుకుంటే పాకిస్తాన్ని నట్టెట ముంచేస్తున్నాయా? అంటే ఇక్కడ వాస్తవానికి పాకిస్తాన్ అనేది ఒక డిపెండెంట్ దేశము. రక్షణ రంగం కానీ ఏ రంగంలో కానీ మనతో పోల్చుకుని చాలా అన్ని రకాలుగా సామర్థ్యంలో చాలా తక్కువ. ఆర్థిక వ్యవస్థలో కూడా మనం పెద్దగా ఉన్నాం, రక్షణ వ్యవస్థలో కూడా మనతో ఏ రకంగా పోటీ లేదు, మనకు సమవుజ్జి కూడా కాదు. ఇక్కడ మొన్న జరిగిన వార్ లో మనం HQ-9 కానీ HQ-16 ఇవి ఏ రకంగా అడ్డుకోలేకపోయినాయి. మనకు క్షిపణులను కానీ
మన వ్యవస్థలను కానీ ఈ రకంగా అడ్డుకోలేకపోయినాయి. మనం చాలా కాల్పు క్షిపణులు కూడా ఎదుర్కోవడంలో వాటి అసమర్థత బయటపడింది. అలాగే మన రాడార్లను కూడా విజయవంతంగా మనము పంపించగలిగా. సో ఆ రకంగా వాళ్ళ రాడార్ సిస్టమ్స్ కూడా ఫెయిల్ అయిపోయినాయి కంప్లీట్ గా. వాళ్ళ సామర్థ్యం ఏంటో మనకు అక్కడ తెలిసిపోయింది. ఇదంతా కూడా చైనాని నమ్ముకొని అప్పుడు వాళ్ళు చేసినటువంటి మనల్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు పాకిస్తాన్ కైతే చాలా మనం సవాల్ వేసిన పరిస్థితి కనబడుతుంది. దీంతో ఖచ్చితమైనటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని పాకిస్తాన్ ఏం చేస్తుంది, ఈ సైపర్ వైమానిక రక్షణ వ్యవస్థలపై దృష్టి సారించిన కనబడుతుంది. ఎందుకంటే ఇవి ఆధునిక చాలా లేటెస్ట్ సాంకేతికత కలిగి ఉన్నాయి, చాలా కాన్ఫిడెన్షియల్ గా పనిచేస్తాయి. సో ఇప్పటికే సైపర్ 1 గైడెడ్ క్షిపణి, అలాగే ఇది 70 కిలోమీటర్స్ రేంజ్ గా చెప్తారు, వైమానిక లక్ష్యాలు ఛేదించగలరు. ఇక HQ-16 తో పోలిస్తే ఇది అంతకు మించే ఉంటుంది. అలాగే ఇక మెరుగైన రాడార్ వ్యవస్థ సరైనటువంటి ఒక గైడ్ లైన్స్ ప్రకారం పోతుంది. ఇది కొంత ఆశాజనకంగా కనిపిస్తుంది పాకిస్తాన్ ప్రస్తుతానికి. అట్లా ఆ రకంగా 2026 నాటికి టర్కిష్ వైమానిక దళంతో అవి ఏవైతే సైపర్ ఇంకా లేటెస్ట్ వెర్షన్ వస్తుందో అవి ఇప్పుడు తమకు కూడా అయ్యమంటూ పాకిస్తాన్ కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా ఇప్పుడైతే వైమానిక దళంలో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని దృఢంగా చేసుకునే వ్యవస్థలో భాగంగానే ప్రస్తుతం తుర్కీని ఆశ్రయిస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. సో ఆ రకంగా ఇక్కడ బీజింగ్ తో అటు సంప్రదింపులు ఉన్నాయి, కానీ బీజింగ్ ఇచ్చినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇక్కడ మనం పనిచేయలేదు. ఈ రకంగా వాళ్ళకి చాలా భయంకరమైన ఎదురు దెబ్బ తగిలింది. ఎందుకంటే పూర్తిగా వాళ్ళ ఎయిర్ బేస్లు అన్ని కూడా కంప్లీట్ గా నాశనం అయిపోయిన పరిస్థితి. వాటిని ఇప్పుడు పునరుద్ధరించాలంటే కూడా వాటికి చాలా సమయం పడుతుంది, చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు మన S-400 కానీ మన ఆకాశ్ సిస్టమ్ కానీ ఇవన్నిటి మన ఈ సామర్థ్యాలను ఎదుర్కోవడానికి కొంత ఈ సైపర్ అనేది పనిచేస్తుంది. మిడ్ వేరియంట్ అయినప్పటికీ ఎంతో కొంత గొప్పగా పనిచేస్తుంది అనే ఒక ఆశతో మాత్రమే పాకిస్తాన్ ఇప్పుడు వాళ్ళ వైపు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో కొంత లేటెస్ట్ టెక్నాలజీతో వాళ్ళు తుర్కీ వాళ్ళు రూపొందించారు. ఆ రకంగా ఇప్పుడు వాళ్ళ మీద డిపెండ్ అవడానికి అయితే వాళ్ళు చూస్తున్నారు. కానీ తుర్కీ మరి ఇప్పుడు ఇది ఒక ప్రపోజల్ గానే మాత్రమే ఉంది. సైపర్ సిస్టమ్ ని, వాళ్ళకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని అందిస్తారా, అందిస్తే ఏ రూపంలో అందిస్తారు, నిజంగా కొనేంత సత్తా సామర్థ్యం పాకిస్తాన్ దగ్గర ఉందా ఇప్పుడున్న పరిస్థితిలో అనేది మాత్రం చూడాలి. కానీ సైపర్ వ్యవస్థను తమకు అందించమంటూ రిక్వెస్ట్లు అయితే తుర్కీ వైపు పెడుతుంది. తుర్కీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చూడాలి. రైట్ రామ్దాస్, మొత్తం మీద చైనా నుంచి వచ్చినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా పాకిస్తాన్ ని తోకముడి చేసింది. పాకిస్తాన్ ఏ మాత్రం కూడా మన భారత ఆర్మీ ప్రయోగించే మిసైల్ని కానీ డ్రోన్లని కానీ ఎట్టి పరిస్థితులు అడ్డుకోలేకపోయింది. అటు చైనా నుంచి HQ-9, HQ-16 అటువంటి 2 ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని పాకిస్తాన్ కొనుగోలు చేసింది. పాకిస్తాన్ మొన్న ఆపరేషన్ సింధూర్ మన భారత ఆర్మీ చేపట్టిన నేపథ్యంలో ఈ రెండింటిని ఉపయోగించే మిసైల్ని డ్రోన్స్ ని అడ్డుకోవాలని ప్రయత్నం చేసింది. కానీ ఒక్కటంటే ఒక్కదాని కూడా నిర్వహించలేకపోయింది. అన్ని కూడా ప్రెసిషన్ టార్గెట్స్ తో పాకిస్తాన్ లోని ఎయిర్ బేసెస్ ని, పాకిస్తాన్ లోని టెర్రర్ క్యాంప్స్ ని కుప్పకూల్ చేశాయి, నీలమట్టం చేసేసాయి. అయితే ఈ నేపథ్యంలోనే చైనా పైన బిలీఫ్ పోయింది, చైనా పైన కాన్ఫిడెన్స్ పోయింది. పాకిస్తాన్ చాలా క్లియర్గా అర్థమైపోయింది, చైనా మాకు కేవలం అరేక్ మాల్, సెకండ్ హ్యాండ్ స్క్రాప్ సామాన్ మాత్రమే ఇస్తోంది, కానీ నిజమైనటువంటి హై ఎఫిషియంట్ మిసైల్స్ ని మాకు అందించడం లేదు. కాబట్టి చైనా నమ్ముకుంటే మా ప్రాణాలే పోతాయి, చైనా నమ్ముకుంటే మేము పూర్తిగా బుగ్గిపాలైపోతామని భావించిన పాకిస్తాన్ ఇప్పుడు టర్కీతో ఒక ప్రపోజల్కి వచ్చింది. టర్కీ తన దగ్గర ఇండిజినియస్ గా, అంటే టర్కీ రూపొందించినటువంటి, టర్కీలో ప్రొడ్యూస్ చేసినటువంటి, టర్కీలో డెవలప్ చేసినటువంటి ఆ సైపర్ 1, సైపర్ 2 అనేటువంటి ఆ 2 డిఫెన్స్ సిస్టాన్ని పాకిస్తాన్ కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది ఒక ప్రపోజల్ దశలో మాత్రమే ఉంది. ఇది డెఫినెట్ గా సైపర్ 1, సైపర్ 2 అనేది అత్యాధునిక టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టాలు. సో ఇక్కడ అమెరికా నుంచి టర్కీకి పెద్ద ఎత్తున కొన్ని మిసైల్స్ వస్తున్నాయి. సుమారుగా $304 మిలియన్ టర్కీ అమెరికా నుంచి కొన్ని వెపన్స్ ని కొనుగోలు చేస్తోంది, మిసైల్స్ ని కొనుగోలు చేస్తోంది, వార్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేస్తోంది. ఒకవైపు టర్కీ నుంచి పాకిస్తాన్ కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని కొనుగోలు చేస్తోంది. అంటే ఈ డాట్స్ అన్ని కలిపి చూస్తూ ఉంటే అమెరికా ఇండైరెక్ట్ సపోర్ట్ ఇస్తుందా అని అంటే మాత్రం కొంత అవుననే సమాధానం కనబడుతుంది. కానీ ఇప్పుడు పంపించేటువంటి సైపర్ 1, సైపర్ 2 ఎయిర్ డిఫెన్స్ సిస్టాలు మాత్రం కేవలం ఇండిజినియస్, అంటే టర్కీలో రూపొందించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టాలే, డైరెక్ట్ గా అమెరికా నుంచి వచ్చిన ఎయిర్ డిఫెన్స్ సిస్టాలు అయితే కాదు. ఒకవేళ టర్కీ నుంచి వచ్చే ఎయిర్ డిఫెన్స్ సిస్టాలు అయినప్పటికీ టర్కీ ఆల్టర్నేట్ గా అమెరికా నుంచి కొనుగోలు చేస్తోంది. కాబట్టి దాని నుంచి ఇప్పుడు సైపర్ 1, సైపర్ 2ని పాకిస్తాన్కి అందిస్తోంది. సో పాకిస్తాన్ కూడా పెద్ద ఎత్తున అణు స్థావరాల్ని ఆధునీకరించుకునే పనిలో ఉంది. ఇటు సైపర్ 1, సైపర్ 2ని కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ టర్కీ నుంచి కొనుగోలు చేయడం కోసం సిద్ధమవుతోందని అంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా మనం నమ్మాల్సిన పని లేదు. పాకిస్తాన్ని అది సైలెంట్ అయిపోయింది కదా, చచ్చిపోయింది కదా పామనుకుంటే కనుక పొరపాటు పడ్డట్టే. దీని విషయం ఇంకా మిగిలే ఉంది. ఈ విషయాన్ని పూర్తిగా కూడా నిర్మూలించేంత వరకు మనం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో నిజంగా పాకిస్తాన్ టర్కీ సహాయం తీసుకున్నా, చైనా సహాయం తీసుకున్నా, ఎవడు ఎటువంటి సహాయం తీసుకున్నా భారత్ మాత్రం ఢీ కొనలేరు.
భారత్ చాలా స్పష్టమైనటువంటి ఒక లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఆ లక్ష్యాన్ని ఛేదించే వరకు ఎంతటి దుర్మార్లు వచ్చినా, ఎన్ని దయారి దేశాలు పాకిస్తాన్కి తోడైనా కూడా ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది. మరి ముఖ్యంగా పాకిస్తాన్ అటు చైనా, టర్కీ రెండూ కలిసి పాకిస్తాన్ బూడిద చేయబోతున్నాయి. ఏదో రకంగా వాళ్ళ దగ్గర అరేక్ సామాన్ మొత్తాన్ని అందించి పాకిస్తాన్ని పూర్తిగా బుగ్గిపాలు చేయబోతున్నాయి, పాకిస్తాన్ని బూడిద చేయబోతున్నాయి. సో మీరేమనుకుంటున్నారు, నిజంగా టర్కీ పాకిస్తాన్కి ఆ యుద్ధ సామాగ్రిని అందిస్తే పాకిస్తాన్ మళ్ళీ యుద్ధాన్ని చేపట్టే అవకాశం ఉందా? ఏం జరగబోతోంది? సో ఈ రకమైనటువంటి కొంత ఆసక్తి, ఆందోళన రేకెత్తిస్తున్న. ఒకసారి గతంలో 2 రోజుల క్రితం మోదీ కూడా మరోసారి పాకిస్తాన్కి చాలా క్రిస్టల్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. मैं पाकिस्तान के बच्चों को कहना चाहता हूं, ये आपके हुक्मनारा, ये आपकी सेना आतंकवाद के साए में पल रही है. वो आपके जीवन में खतरे पैदा कर रही है, आपके भविष्य को नष्ट कर रही है, आपको अंधेरे में धकेल रही है. पाकिस्तान को आतंक की बीमारी से मुक्त करने के लिए पाकिस्तान के अवाम को आगे आना होगा, पाकिस्तान के नौजवानों को आगे आना होगा. सुख चैन की जिंदगी जियो, रोटी खाओ, वरना मेरी गोली तो है ही. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.